సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇక అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో సుమారు 35కి పైగా కీలక అంశాలపై ఎజెండాను రూపొందించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తానికి ఏపీ కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్. అమరావతి రాష్ట్ర సచివాలయంలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం అయితే జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా 35 అంశాలపైన అయితే కేబినెట్లో ఎమ్మెల్యేలు అయితే మినిస్టర్లతో అయితే సమావేశంలో చర్చించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కర్నూలులో 1000 మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు 542 ఎకరాల భూమిని కూడా లీజు కేటాయింపుకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ప్రధానంగా తుమ్మకుంట్ల అదేవిధంగా వెలిగల్ల గ్రామంలో కూడా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో పాటు మొత్తం మీద 1187 ఏదైతే ఎకరాల భూమి ఉందో ఈ భూమి కేటాయింపుతో పాటు అదేవిధంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కూడా కేటాయించారు. దీంతో పాటు నెల్లూరు జిల్లా ముత్తుకూరు అటవీ ప్రాంతంలో కూడా కృష్ణపట్నం అభివృద్ధి పోర్టు ఏదైతే ఉందో ఈ పోర్టును అభివృద్ధి చేసేందుకు కూడా పూర్తిగా ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన భూమి లీజును కూడా దాన్ని అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు రామాయపట్నం ఏదైతే ఉందో బేస్ పోర్ట్ సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కూడా అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది భూముల కేటాయింపుపై. దీంతో పాటు మార్కెట్ విలువలు ఆధారంగా ఎకరాకు 15 లక్షల కేటాయింపు చెల్లింపులకు సంబంధించి దీనిపైన కూడా అదేవిధంగా దీంతో పాటు విజయవాడ కేంద్రంగా ఏదైతే ఉందో ఏపీ టూరిజం మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ టన్నల్ ఏదైతే ఉందో డ్యామ్ పనులకు కూడా అదనపు భారం ఏదైతే ఉందో అదనపు వ్యయాన్ని కూడా పెంచేందుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఓవరాల్గా ఒక 900 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ఏదైతే ఉందో బొగ్గు నిల్వలు అదే వాటిపైన అత్యంత ఏవైతే ఖర్చుల వినియోగం వీటన్నిటిపైన కూడా ఓవరాల్గా ఏపీ ఎస్పీడీసీఎల్ అప్పుల పరిమితి పెంచుతూ కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే అమరావతి రాజధాని ఏదైతే ఉందో సిఆర్డీఏ పరిధిలో ఉన్న ల్యాండ్ పూలింగ్ తీసుకున్న వాటన్నిటిపైన ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఉంటారో వారికి భూ బదలాయింపులు అదేవిధంగా వారికి పెన్షన్లు ఇచ్చే దిశగా అయితే కమిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్కు పూర్తి బాధ్యతలు అప్పగించేలా కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అయితే ఓవరాల్గా ఏదైతే ఉదయం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతి చెందడంతో వెంటనే ఈ కేబినెట్ని అయితే త్వరితగతిన ముగిసింది. అయితే సీఎం చంద్రబాబు ఈ కేబినెట్ అనంతరం కూడా శరత్ ఏదైతే ఎన్సీపీ అధినేత ఎవరైతే అజిత్ పవార్ ఉన్నారో మృతికి గల కారణాలపై శ్రద్ధాంజలి ఘటించారు. దీంతో పాటు ఇక్కడి నుంచి కూడా మహారాష్ట్రకు అయితే వెళ్ళి నివాళులు అర్పించనున్నారు. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.